హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను శిరీష అండి. నేను ఈ ఛానల్లో 4th క్లాస్కి సంబంధించిన మ్యాథ్స్, సైన్స్, అలాగే ఇంగ్లీష్, సిబిఎస్ఈ నా పాపకు చెప్తూ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయా అని చెప్పేసి వాళ్ళ కోసం అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ 1 మంత్ దగ్గర నుంచి వీడియోస్ చేయలేదండి. కొంచెం చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉండి చేయలేదు. అన్ని రోజులు చేయకుండా ఇవాళ చేయాలంటే నాకు చాలా భయం వేసింది. గ్యాప్ వచ్చేసింది కదా. కానీ మొన్న నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా, అప్పుడు మోక్షకి ఎగ్జామ్ జరుగుతుండే. నేను ఇంకా దాన్ని చదివించడానికి టైం కూడా లేదు. సో ఈ వీడియోస్ చూసి నేర్చుకుందన్నమాట. సో మనకి అవసరం అవుతున్నాయి, మనకి ఉపయోగపడుతున్నాయి, ఒక మంచి కాజ్తో మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ భయము ఇవన్నీ అనవసరం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి. సో ఇవాళ నేను వచ్చేసి సైన్స్లో టూత్ అండ్ మైక్రోబ్స్ గురించి చెప్తాను. సో మనకి ఫస్ట్ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కవర్ చేస్తాను. మెయిన్గా టీత్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మన ఫేస్కి మంచిగా ఒక షేప్ని ఇస్తుంది. అండ్ మనం మాట్లాడడానికి కూడా టీత్ అనేది చాలా చాలా అవసరం. సో మనకు ఒక షేప్ని ఇస్తుంది, స్పీకింగ్ అనేది ఉంటుంది. అండ్ మనం టీత్తోనే చూ చేయడం వల్లే డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ చేయడం వల్లే మనం హెల్తీగా ఉంటాం. కాబట్టి టీత్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి, మనకి ఫస్ట్ పిల్లలకి ఏ టైంలో టీత్ వస్తుంది? 6 months అప్పుడు ఫస్ట్ టీత్ అనేది 6 months దగ్గర నుంచి రావచ్చు. అండ్ నెక్స్ట్ మరి 3 yearsకి ఒక 20 టీత్ దాకా వాళ్ళకి ఫార్మేషన్ జరుగుతుంది. మరి ఈ టీత్ని ఏమంటారు? 3 years అప్పుడు వచ్చిన టీత్ని మిల్క్ టీత్ ఆర్ టెంపరీ టీత్ అంటాం. ఎందుకంటే అవి ఊడిపోతాయి. ఎప్పుడు ఊడిపోతాయి? 6 to 12 years మధ్యలో ఊడిపోయి పర్మనెంట్ టీత్ అనేది మనకి ఏర్పడుతుంది. ఆ పర్మనెంట్ టీత్ మళ్ళీ ఊడిపోతాయా? ఊడిపోవు. ఎన్ని ఉంటాయి పర్మనెంట్ టీత్ అనేవి? ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయి. మరి దాన్ని ఎట్లా డివైడ్ చేసాము? అవి ఫంక్షన్ చేస్తాయి కదా, ఆ ఫంక్షన్ని బట్టి 4 categories లో మన టీత్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఏమో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇప్పుడు వీటి గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. ఇన్సిజర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇవి అప్పర్ జా, లోవర్ జా 2 జాస్ ఉన్నాయి కదా, పైన ఒక 4 ఉంటాయి, కింద ఒక 4 ఉంటాయి. వీటికి ఎలాంటి ఎడ్జెస్ ఉంటాయి? షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల వీటిని మనం బైట్ చేయడానికి, ఒక యాపిల్ బైట్ చేయాలంటే ఈ 4 టీత్ని ఉపయోగిస్తాం కాబట్టి బైటింగ్ టీత్ అంటారు. ఓకేనా? ఇన్సిజర్స్ని బైటింగ్ టీత్ అంటారు. అవి పైన 4 కింద 4 ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? కెనైన్స్ ఎన్ని ఉంటాయి? కింద 2 ఉంటాయి, పైన 2 ఉంటాయి. ఇటువైపు కెనైన్స్. వీటిని ఏమంటారు? వీటిని మనం టేరింగ్ టీత్ అంటాం. ఏదైనా పేపర్ చింపాలనుకుంటున్నాం, ఏదైనా టేర్ చేయాలనుకుంటున్నాం, మనం ఇక్కడ ఈ పన్నుతో యూజ్ చేస్తాం కాబట్టి వీటిని టేరింగ్ టీత్ అంటారు. ప్రీమోలార్స్, మోలార్స్, వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? ఇవి చూయింగ్ టీత్ అంటాము. ప్రీమోలార్స్ ఎన్ని ఉంటాయి? ప్రీమోలార్స్ వచ్చేసి 8 ఉంటాయి, కింద 4 పైన 4. ఎక్కడుంటాయి? కెనైన్స్ పక్కన ఉన్న 2 పళ్ళని మనం ప్రీమోలార్స్ అంటాము. దాని పక్కన ఉన్న 3 టీత్, కింద ఇటువైపు 3. సో టోటల్గా 12 టీత్ని మనం మోలార్స్ అంటాము. కొన్నిసార్లు ఎక్స్ట్రా టీత్ కూడా ఏర్పడుతుంది. ఏ ఇయర్స్లో ఏర్పడుతుంది? ఒక ఎక్స్ట్రా టీత్ ఇక్కడ కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది. 18 to 21 years మధ్యలో ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారు? విజ్డమ్ టీత్ అంటాము. ఓకేనా? వీటి యొక్క టేబుల్ అనేది నేను చెప్పాను కదా, ఇన్సిజర్స్ అనేవి పైన 4 కింద 4, కెనైన్స్ పైన 2 కింద 2, ప్రీమోలార్స్ పైన 4 కింద 4, మోలార్స్ పైన 6 కింద 6, అప్పర్ జా, లోవర్ జా. వీటిని యాడ్ చేసుకుంటే మనకి 32 వచ్చేస్తాయి. ఓకే కదా? నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మన టీత్ ఎలా ఉంటుంది? మామూలుగా టీత్లో 3 parts ఉంటాయి. కింద పైన క్రౌన్, మధ్యలో నెక్, కింద రూట్. దాన్ని క్రాస్ సెక్షన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. పల్ప్, డెంటైన్, ఎనామిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మన పైన టీత్ మనకు కనిపించేది అంటే ఎనామిల్. దాని కింద గమ్స్ ఉంటాయి కదా, దాన్ని డెంటైల్ అంటాము. పల్ప్ అనేది లోపల పార్ట్, ఎక్కడైతే మనకి బ్లడ్ వెజల్స్ అవి ఉంటాయో దాన్ని ఏమంటాం మనం? పల్ప్ అంటాము. ఓకేనా? ఇప్పుడు టూత్ డికే గురించి తెలుసుకుందాం. టూత్ అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి టూత్ డికే ఎందుకు ఏర్పడుతుంది? మనం తిన్న కొంచెం ఫుడ్ పార్టికల్స్ అనేవి ఎనామిల్ దగ్గర ఉండిపోవడం వల్ల, అక్కడక్కడ డికే అవ్వడం వల్ల టూత్ డికే ఏర్పడుతుంది. మరి ఎక్కువ దేని వల్ల ఏర్పడుతుంది? షుగర్, స్వీట్స్,
లైక్ చాక్లెట్స్ వల్ల ఏర్పడతాయి. మరి ఇది ఏర్పడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? మనం చాక్లెట్ తినడం తప్పు కాదు. చాక్లెట్ తిన్న వెంటనే మనం రెగ్యులర్గా పిల్లలకి మౌత్ వాష్ చేసేసుకోమన్నాం అనుకోండి, ఆ పార్టికల్స్ ఏమైనా ఉంటే వాటర్ వాష్లో వెళ్ళిపోతాయి, మౌత్ వాష్లో వెళ్ళిపోతాయి. సో మనం రెగ్యులర్గా పిల్లలకి బ్రష్ చేయించడము, డెంటల్ ఫ్లాస్ అనే మంచిగా ఒక థ్రెడ్ ఉంటుంది, వ్యాక్స్ స్ట్రింగ్ అనేది ఉంటుంది, దాంతో మనం టూత్ మధ్యలో ఉన్న గమ్స్ని క్లీన్ చేసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల మనకి టూత్ డీకే ఏర్పడకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? టూత్ డీకే వల్ల వచ్చే నష్టాలు ఏంటి? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ టూత్ డీకే? టూత్ డీకే వల్ల ఏం నష్టాలు వస్తాయి? మనకి సరిగ్గా ఫుడ్ తినలేకపోవడం వల్ల డైజెస్టివ్ సరిగ్గా ఉండదు, మనకు కొంచెం వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ పంటి నొప్పి వస్తుంది, చాలా పంటి నొప్పి వస్తుంది. ఓకే కదా? మనం దీని అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఏంటవి? మైక్రోబ్స్. మైక్రోబ్స్ అంటే ఏంటి? మనం నేకెడ్ అయితే చూడలేనివి, ఓన్లీ మనం మైక్రోస్కోప్ పెట్టే చూడగలిగిన దాన్ని మైక్రోబ్స్ అంటాము. దీంట్లో ద మైక్రోబ్స్ విచ్ కాజ్ డిసీజెస్ ఆర్ కాల్డ్ జర్మ్స్. జర్మ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగై అండ్ వైరసెస్. బ్యాక్టీరియా అంటే ఏంటి? దీస్ ఆర్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, వేరాస్ ప్రోటోజోవా ఆర్ ఆల్సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా అనేది చాలా చిన్నగా ఉంటాయి, ప్రోటోజోవా అనేది కొంచెం పెద్దగా అమీబా లాగా ఉంటాయి. మరి ఇప్పుడు బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్. మరి ఈ ప్రోటోజోవా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? మలేరియా. మరి ఫంగై అంటే ఏంటి? ఫంగై ఈజ్ వన్ థింగ్ విచ్ ఫార్మ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? డికేయింగ్ మ్యాటర్స్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి, అవి డికే అయిపోతాయి, అప్పుడు దాని మీద ఫంగస్ వస్తుంది. బూజులాగా పట్టేయడం మనం అప్పుడప్పుడు చూస్తాం కదా, దాన్నే ఫంగస్ అంటాము. ఆ ఫంగస్ వల్ల వచ్చే మనకి డిసీజెస్ ఏంటి? రింగ్ వార్మ్ అనేది ఒక డిసీజ్, అది వస్తుంది. మరి వైరస్ కూడా మనకి కనబడదు. ఇప్పుడు ఆ వైరసెస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? ఫ్లూ, కామన్ ఫ్లూ, జలుబు అనేది వైరస్ వల్లే వస్తుంది. సో అలా నెక్స్ట్ మరి దీంట్లో కూడా యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది తెలుసుకుందాం. యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా ఏంటి? కర్డ్ని మనం పాలని కర్డ్గా చేయడానికి ఒక బ్యాక్టీరియా యూజ్ అవుతుంది, అది యూస్ఫుల్ బ్యాక్టీరియా. నెక్స్ట్ మన ఏదైనా డెడ్ బాడీస్ మధ్యన అది డిక్కీ అవ్వడానికి కూడా ఒక బ్యాక్టీరియా యూజ్ అవుతుంది, సో అది యూస్ఫుల్ బ్యాక్టీరియా. నెక్స్ట్ ఇప్పుడు యూస్ఫుల్ బ్యాక్టీరియా అయిపోయింది కదా, యూస్ఫుల్ వైరసెస్ గురించి తెలుసుకుందాం. ఈస్ట్ ఈజ్ అ వైరస్ విచ్ ఈస్ యూజ్ టు మేక్ ద బ్రెడ్ ఫ్లఫీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మనం తినే మష్రూమ్ కూడా ఒక మంచి వైరసే. నెక్స్ట్ పెన్సూలియం ఈజ్ ఎ వైరస్, దానికి యాంటీబయాటిక్ ఏంటి? పెన్సిలిన్. ఎవరు కనిపెట్టారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బెల్ కనిపెట్టారు. ఓకేనా? ఇదండి టీత్ గురించి, దాని యొక్క టీత్ అండ్ మైక్రోబ్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.